నమస్కారం. రసాయన శాస్త్రంలో కంటికి కనిపించని ఒక అదృశ్య ప్రపంచం దాగి ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈనాటి మన విశ్లేషణలో గాలిలో కలిసిపోయి ఉంటూ అసలు ఏమాత్రం కనిపించని వాయువులను ఒక డిటెక్టివ్ తరహాలో ఎలా పట్టుకుంటారో తెలుసుకోబోతున్నాం. అదృశ్యంగా ఉండే ఈ వాయువులను పసిగట్టడం వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ ఏమిటో ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం. సరే, ఇక్కడ తలెత్తే మొదటి అతి ముఖ్యమైన ప్రశ్న, కంటికి ఏమాత్రం కనిపించని వాయువులను శాస్త్రవేత్తలు అసలు ఎలా గుర్తిస్తారు? నిజానికి ఇదొక పెద్ద మిస్టరీ లాంటిది కదా. ఈ ప్రాథమికమైన ప్రశ్న ద్వారానే అదృశ్య మూలకాలను వెలుగులోకి తీసుకురావడానికి రసాయన శాస్త్రవేత్తలు ఉపయోగించే ఎంతో తెలివైన, ఆచరణాత్మకమైన పరీక్షల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొదటి విభాగం, కంటికి కనిపించని వాయువులను పట్టుకోవడం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కెమిస్ట్రీ ప్రయోగాలు అన్నీ కూడా కొన్ని నిర్దిష్టమైన పరిశీలనల మీదే ఆధారపడి ఉంటాయి. అంటే రంగులు మారడం, విచిత్రమైన శబ్దాలు రావడం, లేదా హఠాత్తుగా పొగలు రావడం లాంటి ఆధారాలతో ఈ తెలియని వాయువులేంటో ఖచ్చితంగా పసిగడతారు. కంటికి కనిపించని ఈ వాయువులను కొన్ని ప్రత్యేకమైన ప్రతిచర్యలకు గురిచేయడం ద్వారా వాటంతటా అవే తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టేలా చేస్తారన్నమాట. ఇది నిజంగా అద్భుతం కదూ. రెండవ విభాగం, ది లిట్మస్ లైనప్. అంటే వాయువుల ప్రాథమిక విభజన ఎలా జరుగుతుందో చూద్దాం. ఏదైనా మంచి కెమికల్ ఇన్వెస్టిగేషన్లో మొదటి అడుగు ఉన్న అనుమానితులను వేరుచేయడం. తేమగా ఉన్న లిట్మస్ కాగితంతో చేసే ఈ సింపుల్ టెస్ట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఇక్కడ పట్టికలో గమనించవచ్చు. ఇది వాయువులను 3 వేర్వేరు గ్రూపులుగా విభజిస్తుంది. నీలిరంగులోనే ఉండేవి న్యూట్రల్ వాయువులు, అంటే నీటి ఆవిరి, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అన్నమాట. ఇక ఎరుపు రంగులోకి మారేవి అసిడిక్ వాయువులు. ఇందులో కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, క్లోరిన్ లాంటివి ఉన్నాయి. అలాగే ఎరుపు లిట్మస్ను నీలిరంగులోకి మార్చేవి బేసిక్ వాయువులు, ఉదాహరణకు అమోనియా. ఇదొక పక్కా సిస్టమాటిక్ క్లాసిఫికేషన్. మూడవ విభాగం, అగ్నితో పరీక్ష. ప్రాథమిక వర్గీకరణ పూర్తయ్యాక పరిశోధన మరింత తీవ్రమవుతుంది. ఇక్కడ అగ్నిని, అంటే మంటను, రంగంలోకి దించుతారు. ఆరిపోతున్న ఒక చిన్న పుల్లను ఆక్సిజన్ వాయువు ఉన్న ప్రదేశంలోకి తీసుకురాగానే ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతాం. అది తక్షణమే మళ్లీ అంటుకుని మంటను రగిలిస్తుంది. ఆక్సిజన్ వాయువు మంటకు ఎంత బాగా సహకరిస్తుందో ఈ డ్రమాటిక్ రిజల్ట్ స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. హైడ్రోజన్ వాయువు ఆక్సిజన్కు పూర్తిగా భిన్నమైన క్లూ ఇస్తుంది. మంటను దగ్గరకు తీసుకురాగానే ఆక్సిజన్లాగా కేవలం మంటను పెంచకుండా హైడ్రోజన్ వాయువు పాప్ అనే ఒక స్పష్టమైన శబ్దంతో మండుతుంది. ఆలోచించండి, ఒక వాయువు నిశ్శబ్దంగా మంటను రగిలిస్తే మరొకటి చిన్న పటాసు పేలినట్లు శబ్దంతో మండుతుంది. వాయువుల ఐడెంటిటీని పసిగట్టడంలో ఇది చాలా ముఖ్యమైన ఆధారం. నాలుగవ విభాగం, రంగులు మారే ఆధారాలు. మంటను పక్కన పెట్టి ఇప్పుడు రంగుల ఆధారంగా వాయువులను ఎలా గుర్తిస్తారో చూద్దాం. ఇక్కడే మనకు చిక్కు ప్రశ్న ఎదురవుతుంది. కార్బన్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్, ఈ 2 వాయువులను లైమ్ వాటర్ లేదా సున్నపు నీటికి పరిచయం చేసినప్పుడు ఆ సున్నపు నీరు కాస్త పాలలాగా తెల్లగా మారిపోతుంది. అంటే 2 వేర్వేరు వాయువులు అచ్చం ఒకే విధమైన ఫలితాన్నిస్తున్నాయి. మరిప్పుడు ఏది ఏ వాయువో కనుక్కోవడమెలా? ఇక్కడే అసలైన ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఈ టైని బ్రేక్ చేయడానికి ఒక అదిరిపోయే టెస్ట్ ఉంది. అదే పొటాషియం డైక్రోమేట్ పేపర్ టెస్ట్. ఇదొక ఫైనల్ జడ్జిలాగా పనిచేస్తుందన్నమాట. వాయువును ఈ కాగితానికి తగిలించినప్పుడు ఎటువంటి మార్పు లేకపోతే అది 100% కార్బన్ డయాక్సైడ్. అలా కాకుండా ఆ కాగితం ఆరెంజ్ రంగు నుండి ఆకుపచ్చ రంగుకు మారితే అది ఖచ్చితంగా సల్ఫర్ డయాక్సైడ్ అని నిర్ధారించుకోవచ్చు. చూశారా ఈ చిన్న రంగు మార్పు ఎంతటి కన్ఫ్యూజన్ని సాల్వ్ చేసిందో? ఇప్పుడు మరో అత్యంత నిర్దిష్టమైన రంగు మార్పుని గమనిద్దాం. క్లోరిన్ వాయువు స్టార్చ్ అయోడైడ్ కాగితంతో ఎలా రియాక్ట్ అవుతుందో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఆ వాయువు తగలగానే కాగితం క్షణాల్లో నీలం నలుపు అనగా బ్లూ బ్లాక్ రంగులోకి మారిపోతుంది. అసలు కనిపించని వాయువులను కంటితో స్పష్టంగా చూడగలిగే రంగుల ఆధారంగా పట్టుకోవడం నిజంగా కెమిస్ట్రీ మ్యాజిక్ అనే చెప్పాలి. ఈ ప్రత్యేకమైన పేపర్ టెస్ట్లు ఎంత పవర్ఫుల్ అంటే ఇవి మనకు కాదనలేని ఖచ్చితమైన దృశ్య ఆధారాలను ఇస్తాయి. ఇందాక చూసినట్లు క్లోరిన్ వాయువు స్టార్చ్ అయోడైడ్ కాగితాన్ని నీలం నలుపు రంగులోకి మారిస్తే హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువును గుర్తించడానికి లెడ్ అసిటేట్ పేపర్ను వాడతారు. అది తగలగానే ఆ కాగితం
వెండి నలుపు లేదా సిల్వరీ బ్లాక్ రంగులోకి మారుతుంది. రసాయన శాస్త్రం ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో చెప్పటానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. 5వ విభాగం ది స్మోక్ స్క్రీన్ లేదా పొగతెర పరీక్ష. మనం ఇప్పటివరకు మంటలు, రంగులు చూశాం. కానీ ఈ ఫైనల్ ఇంటరాగేషన్ టెక్నిక్ పూర్తిగా భిన్నమైనది. గాలిలో అకస్మాత్తుగా భౌతిక పదార్థం ఎలా ఏర్పడుతుందో ఇక్కడ గమనిద్దాం. అమ్మోనియా ద్రావణంలో ముంచిన ఒక గాజుకడ్డీని హెచ్సిఎల్ వాయువుకు గురిచేసినప్పుడు దట్టమైన తెల్లటి పొగలు ఏర్పడటం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది గాలిలో నుండి అక్షరాలా ఒక రసాయన పొగతెరను సృష్టిస్తుంది. ఇది కేవలం ఒక సైన్స్ టెస్ట్ మాత్రమే కాదు, అద్భుతమైన విజువల్ ట్రీట్ కూడా. ఈ పరీక్షలో ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే దీనిలో ఉన్న రివర్స్ టెక్నిక్. అమ్మోనియా ద్రావణంలో ముంచిన గాజుకడ్డీ హెచ్సిఎల్ వాయువును గుర్తిస్తే దానికి సరిగ్గా వ్యతిరేకంగా గాఢమైన హెచ్సిఎల్ ద్రావణంలో ముంచిన గాజుకడ్డీ అమ్మోనియా వాయువును కూడా అదే ఖచ్చితత్వంతో పసిగడుతుంది. విచిత్రమేంటంటే ఈ రెండు కాంబినేషన్లు ఒకే విధమైన దట్టమైన తెల్లటి పొగలను సృష్టిస్తాయి. ఏ వాయు దాక్కున్నా ఇట్టే పట్టుకోవడానికిదొక పరిపూర్ణమైన వల అని చెప్పొచ్చు. ఇదంతా చూశాక మన మదిలో మెదిలే ఒక ఆలోచింపజేసే ప్రశ్న: ఇలాంటి చిన్న చిన్న రసాయన ప్రతిచర్యల ద్వారా మన దైనందిన వాతావరణంలో దాగి ఉన్న ఇంకెన్ని అదృశ్య మూలకాలను మనం వెలుగులోకి తీసుకురావచ్చు? కంటికి కనిపించని అదృశ్య ప్రపంచం ఎన్నో అద్భుతమైన రహస్యాలతో నిండి ఉందని ఈ కెమికల్ డిటెక్టివ్ జర్నీ నిరూపించింది కదా. వాటిని బహిర్గతం చేయడానికి కావాల్సిందల్లా సరైన సాధనం, సరైన ఆలోచనా విధానం మాత్రమే. ఈ కెమికల్ మిస్టరీ మీకు కొత్త విషయాలు నేర్పిందని ఆశిస్తూ ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాం.